సౌత్ సినీ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలు పైగా అగ్ర హీరోయిన్‌గా వెలువడుతున్న త్రిష కృష్ణన్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచారు. కెరీర్ ప్రారంభం నుంచి స్టార్డమ్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగిన త్రిష నటనతో పాటు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పాత రూమర్స్ మళ్ళీ వెలుగులోకి రావడం కొత్త విషయం కాదు. ఈసారి కూడా అలాంటి ఒక పాత చర్చ ట్రెండ్ అవుతుంది. అదే ఆమెకు హీరోయిన్ ఆసినితో ఆమెకు మనస్పర్ధలు ఉన్నాయనే రూమర్. 2000 గోల్డెన్ ఎరాలో త్రిష, ఆసిన్ ఇద్దరు టాప్ హీరోయిన్లుగా దూసుకెళ్లిన కాలంలోనే ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఒకే సమయంలో ఇండస్ట్రీలో వచ్చిన వీరిద్దరు స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకోవడం సహజంగానే పోటీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా విజయ్ తో ఇద్దరు వేర్వేరు సినిమాల్లో నటించడం ఈ గాసిప్స్ కు బలాన్నిచ్చింది. విజయ్ వల్లనే వారిద్దరికి విభేదాలు వచ్చాయని కూడా కోలీవుడ్ లో వార్తలు వినిపించాయి. స్టార్ హీరోల చుట్టూ ఇలాంటి రూమర్స్ సృష్టించడం కొత్త విషయం కాకపోయినా త్రిష, ఆసిన్ విషయం మాత్రం చాలా కాలం పాటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రూమర్స్ పై త్రిష చాలా క్లియర్ గా మాట్లాడి దానిపై క్లారిటీ ఇచ్చిన విషయం ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశ్న ఎదురైనప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం రూమర్స్ కు పూర్తి చెక్ పెట్టేలా ఉంది. తనకు ఆసిన్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆమెతో కాదు తనకు ఎవరితోనూ గొడవలు లేవని త్రిష స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒక అవార్డు కార్యక్రమంలో ఆసిన్ తనను అభినందించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి మధ్య ఎప్పుడు సానుకూల సంబంధాలే ఉన్నాయని తెలిపారు. త్రిష ఇచ్చిన ఈ క్లారిటీ ఇండస్ట్రీ హీరోయిన్ రైవల్రీ ఎలా ఊహాగానాలుగా మారుతుందో తెలియజేసే ఉదాహరణగా నిలుస్తుంది. స్టార్డమ్ పెరిగే కొద్దీ వ్యక్తిగత జీవితాలపై వచ్చే అంచనాలు, సోషల్ మీడియా చర్చలు చాలా సార్లు వాస్తవాలకు భిన్నంగా ఉండవచ్చు. త్రిష కేసులో కూడా అదే జరిగింది. సంవత్సరాలుగా కొనసాగిన ఆ గాసిప్స్ కు ఆమె ఒక స్టేట్మెంట్ తోనే చెక్ పెట్టినట్టు అయింది. త్రిష, ఆసిన్ కాలం నిజంగా పాత సౌత్ గోల్డెన్ ఫేజ్ గా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో వచ్చిన సినిమాలు, స్టార్ కాంబినేషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉన్నాయి. ఆసిన్ పెళ్లి తర్వాత సినిమాలు దూరమైనప్పటికీ త్రిష మాత్రం ఇప్పటికీ అదే స్థాయిలో అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇవాళ త్రిష పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ వైరల్ అయిన ఈ రూమర్ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇండస్ట్రీలో వినిపించే ప్రతి కథానాయాన్ని నిజంగా తీసుకోవడం అంటే సంబంధిత వ్యక్తులకు మాటలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి స్పష్టమవుతుంది. మీకు గనుక ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.